నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. అందరూ చదువుదాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి, ఇది మీ వలన కలిగి కాదు, దేవుని వరమే. మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడు అయినటువంటి దేవుడు కాబట్టి, దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు కూడా ఆత్మతో సత్యముతో ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఆరాధన అనేది ప్రభువుకు మనము ఇవ్వడం. ఏమి ఇవ్వడం? మన హృదయార్పణలు. ఆరాధన అనగా దేవుడు ఏమై ఉన్నాడో మనం ఏమై ఉన్నామో మనము గుర్తించి ఆరాధించడమే, పూజించడమే ఆరాధన. మనం ఏదో గుడ్డిగా ఆరాధించడం కాదు, కానీ మనము మనకు జ్ఞానముతో తెలివితో ఆరాధించడం కాదు, కానీ ప్రభువు నీ జీవితంలో నా జీవితంలో ఏమై ఉన్నాడో అది గుర్తించి, ఆయన రక్షకుడు, నా విమోచకుడు, నా నిర్మాణకుడు, అంతేకాకుండా ఒకానొక దినం నన్ను నిత్యరాజ్యం తీసుకుని వెళ్ళే దేవుడని గుర్తించి మన ప్రభువును ఆరాధించే విధానంలో మనం ఉండాలి. ఏదో మనం ఆశామాషిగా ఏదో కొన్ని మాటలు ఆరాధించి వెళ్ళిపోవడం కాదు, కానీ హృదయపూర్వకముగా నిండార మనస్సుతో తనివి తీరగా ప్రభువుకు నీకు సంబంధించినది ఆరాధన. అంటే ఇతరులకు సంబంధించింది కాదు, అది నీ వ్యక్తిగతంగా, నా వ్యక్తిగతంగా. అందుకని మృతులైన వారు దేవుని ఆరాధించారు, స్తుతింపరు. నిర్వ్యాచరణలో ఉన్నవారు, నిరుత్సాహంలో ఉన్నవారు, కలవరంలో ఉన్నవారు కూడా ప్రభువును ఆరాధించారు. ఆరాధించేవారు ఎవరు అంటే సజీవులు కదా. సజీవులే కదా దేవుని స్తుతించేది. కానీ మనం సజీవులం. దేవుడు మనము మృతులమై ఉండగా, మనం ఏమై ఉన్నామంట? మృతులమై ఉండగా ఆయన మనం బ్రతికించడానికి కొరకే సజీవుడిని దేవుడు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి ఆయన మృతి పొందడానికి ఇష్టపడ్డాడు. అందుకని అప్పొస్తలుడైన పౌలు కూడా ఎఫెసీ సంఘంలో ఆ విషయాన్ని తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే మనం చదువుతూ వచ్చాం. ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినప్పుడు అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇక్కడ విషయాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకుంటే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉన్నప్పుడు అంట. అంటే మనము మన అపరాధముల చేత, అంటే మానవుడు అపరాధి కాబట్టి, లేదా దోషి అని చెప్పవచ్చు. అంటే మనము మన అపరాధముల చేతను, రెండోదిగా పాపముల చేతను మనం ఎవరమంట? చచ్చిన వారము. చచ్చినవాడు బ్రతకాలి అంటే, కాబట్టి మనం మృతులమైన వారము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఎప్పుడు మృతి పొందాం? ఏ స్థితిలో మృతి పొందాం? మనమందరం ఆదాములో మృతి పొందాం. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అక్కడ వ్రాయబడిన ప్రకారం మనం జ్ఞాపం చేసుకుందాం లేఖనాన్ని. అందుకైనా మంచిది. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనము చూస్తే, ఇక్కడ మనము 15వ అధ్యాయంలో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. 22వ వచనం అందరూ కలిసి చదువుదాం. 22. ఆదామునందు అందరు ఎలాగ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరును. అంటే ఎట్లా బ్రతుకుతారు ఇక్కడ? అంటే ఇక్కడ ఆదామునందు అందరూ మృతి పొందినటువంటి వారే. అంటే మృతి అనగా మరణం, అంటే చలనము లేని జీవితం, స్పర్శ లేని జీవితం. అందుకని మనం ప్రకృతి సంబంధించినటువంటి వారం. ప్రకృతి అనగా భూ సంబంధించినటువంటి వారం. అయితే ఇప్పుడు ఆదాములో మనమందరం ఇక్కడ మృతి పొందిన వారము. కాబట్టి ఎట్లా మృతి పొందాం? అందుకని దేవుడు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను ఆజ్ఞ అతిక్రమించు ద్వారా, ఆదాము ద్వారా మనమందరం ఇప్పుడు ఏమైనాం? ఇక్కడ మృతులమైనాం. మనం మృతుల వంటి వారం. అయితే మృతుల వంటి వారిని మనలను దేవుడు సజీవులుగా చేసుకోవడానికి, బ్రతికించుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకనే ఇక్కడ మనం జ్ఞాపం చేసుకుంటే, మనం ఎఫెసీ రాసిన పత్రిక మనం చూస్తూ వచ్చినప్పుడు మనం ఎట్లా మృతి పొందాం, ఏ రీతిగా మృతి పొందాం. అందుకని ఇక్కడ అంటాడు అప్పొస్తలుడైన పౌలు, ఏమన్నాడు ఇక్కడ 7వ వచనంలో? క్రీస్తు యేసు నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మీరు విశ్వాసంతో కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని
వరం. అంటే ఇక్కడ మనము దేవుడు మనల్ని బ్రతికించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎట్లా బ్రతికించుకోవడానికి ఇష్టపడంటే ప్రేమ చేత అంట. ఎట్లంట? ప్రేమ చేత మనల్ని బ్రతికించుకోవడానికి ఇష్టపడ్డాడు. అయ్యా, దేవుని ప్రేమ ఎటువంటిది? కొన్నిసార్లు మనం దేవుని ప్రేమ మర్చిపోతుంటాం. కొన్నిసార్లు మనము జ్ఞాపకం ఇచ్చినప్పుడు దాని విషయాన్ని తిరిగి దేవుడు మనల్ని బలపరిచేవాడిగా ఉంటాడు. ఎట్లా ఆయన మనల్ని ప్రేమించాడంటే నిజంగా ఆయన ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణాన్ని ఏమాత్రం ఇష్టపడక రక్తము కారణంతగా శిలువ మరణం పొందినంతగా ఆయన మన విధేయచూపు మనల్ని ప్రేమించాడు. అంటే ఆ ప్రేమకు బదులుగా తన శరీరంలో ఒక రక్త బొట్టు కూడా ఉంచుకోలేదని మనం జ్ఞాపం చేసుకుంటాం. అందుకనే ఆయన తన ప్రాణాన్ని ఏమాత్రము ఇష్టపడలేదు. తన ప్రాణాన్ని మన కొరకు అర్పించడానికి కొరకే ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమలో ఇక్కడ మనకు రుజువు అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క దేవుని యొక్క శక్తిని ఎరిగిన వాడిగా, లేదా అక్కడ దేవుని యొక్క పునరుత్థానం ఎరిగిన వాడిగా ప్రభు కూడా శిష్యులతో ఎన్నో రకాలు చెప్తూ వచ్చాడు. మార్కు సువార్త మనం 12:24 చూస్తే శిష్యులు గుర్తించలేకపోయారు. అది శిష్యులు గుర్తించలేక ఆయన పునరుత్థానాన్ని తిరిగి లేచినా కూడా ఎవరు కూడా గుర్తించలేకపోయారు. అందుకని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు 12:24లో? అందుకు యేసు, మీరు లేఖనములు కానీ అంటే మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం వలన మీరు ఏమైనా ఇక్కడ పొరబడుచున్నారు. అంటే దేవునితో నడిచిన వారు, ప్రభుతో ఉన్నవారు, ప్రభు కార్యాలు చూచిన వారు, అటువంటి వారు ఆయన పునరుత్థాన శక్తిని గుర్తించలేకపోయారు. గుర్తించలేకపోయే కారణం లేఖనములను వారు గుర్తించలేకపోయారు. గ్రహింపు లేని వారుగా ఉంటొచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి చెప్తూ వచ్చాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం జ్ఞాపం చేసుకుంటే అక్కడ ఆ శిష్యులతో పలుకుతూ వచ్చిన మాటలు ఏమన్నాడంటే, నిజంగా ఆయన నేను యెరూషలేము వెళ్తాను అన్నాడు. 21 వచ్చిన ఏం రాను చెప్పమ్మా? 21. అప్పటి నుండి తాను యెరూషలేముకి వెళ్ళి పెద్దల చేతను చాలు. కాబట్టి ఇక్కడ ఆయన యెరూషలేముకు వెళ్ళే విషయం కాబట్టి శిష్యులతో మాట్లాడాడు. సిమియోను ప్రవక్త కూడా మరియతో నీ హృదయంలో ఖడ్గం దూసుకొని వెళ్తుందని చెప్పి విశదపరిచి మాటలు కొన్ని వివరించినప్పటికీ, అనేక విషయాలు శిష్యులతో ఈ మాటలు పంచుకున్నప్పటికీ వారు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరగకపోవటం ఏమన్నది ఇక్కడ పొరపాటు చేశారు. అందుకనే మనం దేవుని వాక్యం చూస్తే ఈ పునరుత్థానం అనేది మనం జ్ఞాపం చేసుకుంటే, ఈ పునరుత్థానం గురించి మనము యోహాను సువార్తలో ఒక మాట మనం జ్ఞాపం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్తలోకి చివరి అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ మనము 20 అధ్యాయములో మనం ఇక్కడికి వచ్చేతలకే ఒక మాట, మొదటి వచనం. ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియ పెందలకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీసివేయబడుట చూచెను. అంతే. అంటే ఇక్కడ సందర్భాలు అనేక విషయాలు ఉన్నాయి. అంటే వారు లేఖనములను గుర్తించలేని వారుగా, వారు దేవుని శక్తిని ఎరగలేని వారిగా, ఆయన మృతి పొంది సమాధి చివరి తిరిగి లేస్తాను అగత్యమని చెప్పినటువంటి మాటలు మర్చిపోయిన వారిగా, పునరుద్ధానం ఇక్కడ జరిగినప్పటికీ కూడా వారు కలవరపడిన వారిగా ఉన్నారు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు చూడండి ఒక మాట, ఇదే 20 అధ్యాయములో మనం ఒక మాట జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ మనం చూసినప్పుడు 14వ వచనం. ఆమె ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచుండే చూచెను కానీ ఆయన యేసు అని అయిపోయా. ఆమెలో పునరుత్థానం ఏమైనా జరిగిందా? ఇక్కడ పునరుత్థానం జరగలేదు. అంటే ఆమె ఆత్మీయ నేత్రాలు వెలిగించబడలేదు. ఆమె ప్రభును చూడలేదు, చూస్తుంది కానీ ప్రభును గుర్తుపట్టలేదు. అనగా ఇక్కడ ఆమె తెల్లవారుజాముననేవారు ఆదివారం తెల్లవారుజామున సమాధికి వచ్చారు.
ప్రభును ఆరాధించడానికని వచ్చారు. ప్రభు సమాధి తెరవబడి చూచి ప్రభు లేడని కలవరపడ్డారు. ప్రభు కనపడినప్పటికీ కూడా ప్రభును గుర్తించలేని స్థితిలో ఉన్నారంటే ఇది గుడ్డి ఆరాధన అని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏ ఆరాధన ఇది? గుడ్డి ఆరాధన, గుడ్డోళ్ళు. అందుకని ఇక్కడ ఒక మాట, మళ్ళీ 15వ వచనంలో ఒక మాట చదవండి, అందరూ చూద్దాం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయన మోసుకొని పోయినలా ఆయన ఎక్కడ ఉంచుదురు నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని. అంటే ఆమె తోటమాలి అనుకుందంట. ఎవరిని? యేసు ప్రభును. అంటే మన జీవితంలో కూడా ప్రభు రక్షించినప్పటికీ ప్రభు ప్రేమను మనం మర్చిపోయిన వారమై, అనేకసార్లు గుడ్డి ఆరాధన మనం కలిగిన వారమై, ఆయన పునరుద్ధరణ శక్తి లేని వారమై మనము ఆరాధన చేస్తున్నామంటే అది ప్రభుకి ఇంపైందిగా కనపడడం లేదు ఇక్కడ. అందుకనే ప్రభుకు కావాల్సింది ఏంటంటే ఇంపైన ఆరాధన. అందుకని ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి ఎంతైనా అవసరం. అందుకని పౌలు హెబ్రీయుల పత్రికలో ఆ మాట రాస్తూ వచ్చాడు, ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి ఉండాలి, పరిశుద్ధమైన హృదయం, ప్రత్యేకత. ప్రభును గుర్తించాలి. ఏమని గుర్తించాలి? ఈయన నా ప్రభు, ఈయన నా రక్షకుడు, నన్ను విమోచించినవాడు. కాబట్టి ఇక్కడ మనం ప్రభు గురించి తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ విషయాన్ని మనం ఇక్కడ పౌలు గురించి మనం చూస్తున్నాం. శిష్యులు వేరు, పౌలు వేరు. శిష్యులు ప్రభుతో తిరిగారు, పౌలు ప్రభుతో తిరగలేదు. సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింసించిన వాడు, దేవుని ప్రజలను ఇబ్బంది పెట్టినవాడు. అటువంటి పౌలు ఏమన్నాడు ఇక్కడ? కొరింథీయుల మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ప్రభుక పునరుద్ధానం గురించి ఒక మాట అన్నాడు. అక్కడ చదవండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడెను, లేఖన ప్రకారము 3వ దినమున లేపబడెను. అంటే పౌలు లేఖనములు గుర్తించాడు. ఇక్కడ వీరు లేఖనం గుర్తించలేకపోయారు. ఎవరు? శిష్యులు. మరియ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, వారు గుర్తించలేకపోయారు. కానీ పౌలు గుర్తించి 13 పత్రికలు రాస్తూ ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని గురించి, ఆయన రాకడ గురించి అనేక విషయాలు తెలియపరిచాడు. ఆయన అనుభవం గుండా వచ్చాడు, ప్రభు శక్తిని ఎరిగిన వాడుగా ఉంటొచ్చాడు. అందుకని ఇప్పుడు ఆయన కూడా ఒకప్పుడు మృతుల లోకంలో ఉన్నటువంటి వాడు. ఆయనను బ్రతికించుకోవడానికి ఇష్టపడ్డాడు. నేను ఎవరిని? దూషకుని, హింసకుని, హానికరుని. అటువంటి నన్ను ప్రభు రక్షించుకున్నాడంటే నేను ఎవరిని? నేను ఏమై ఉన్నాను? నా స్థితి ఏంటి? తను గుర్తించి ఈ విషయాలు. అందుకని అంటాడు కదా, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖన ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడి లేఖన ప్రకారం 3వ తిరిగి. అంటే లేఖనము గుర్తించడం లేదా? ఇప్పుడు చెప్పండి. లేఖనాలు గుర్తించాడు. మనం కూడా లేఖనాలు గుర్తించి రక్షించబడిన మన పూర్వస్థితి అనే రక్షించబడకుండా పెట్టున్నాం. మనం ఏ స్థితిలో ఉన్నాం, మన బలహీనతలను మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. అంటే ఇక్కడ పునరుద్ధాన అనుభవం మనలో ఉండాలి. ఏ అనుభవం ఉండాలి మనలో? పునరుత్థానం, తిరిగి లేపడాను. అందుకని మనం బల్ల తీసుకుంటున్నామంటే బాప్తిసం తీసుకోలేదా? బాప్తిసం మొట్టమొదటిగా అంతరంగంలో ఆత్మ బాప్తిసం మనకి చాలా ప్రాముఖ్యమైనది. శరీర బాప్తిసం కంటే అంతరంగంలో ఆత్మ బాప్తిసం అంటే ఆత్మలో రక్షణ. రోమపత్రిక 10:9 ప్రకారంగా యేసుప్రభువు నోటితో ఒప్పుకొని ఆయన మృతులోని తిరిగి లేచినని నీ హృదయం విశ్వసించిన నీవు రక్షించబడదు. అంటే ఇక్కడ ఎప్పుడైతే మనము అంతరంగములో ఆత్మను పరిశుద్ధపరచుకున్న వారమై కల్మషం తొలగించుకున్నప్పుడు మనం పరిశుద్ధంగా చేపడ్డాము. రెండోదిగా లోకం కొరకు, పాపం కొరకు, శాపం కొరకు, సంఘం ఎదుట, దేవదూతల ఎదుట, దేవుని ఎదుట, ప్రతి ఒక్కరి ఎదుట నేను పాపం కొరకు, లోకం కొరకు చనిపోతున్నానని చెప్పి భూస్థాపన చేయబడి తిరిగి లేపబడ్డామని రెండవది. అంతరంగంలో బాప్తిసం కలగక భౌతికంగా శరీర బాప్తిసం పొంది మనం పునరుద్ధాన శక్తి లేని వారంగా ఉంటే మనం పాపంలో ఉన్నవారమే. అందుకనే పాపం మన మీద ఏలుబడి చేసేదిగా ఉంది. అందుకని మనము పాపం నుండి మనం ఏమైనప్పుడు ఇక్కడ విమోచించబడ్డాం. ఒకప్పుడు పాపమును దాసులమే ఇంటిమి, ఇప్పుడు పాపమును విమోచించబడ్డాం, మనం ప్రత్యేకించబడ్డాం. అందుకనే మనలో పునరుత్థాన అనుభవం అనేది దేవుడు కలగజేస్తూ వచ్చాడు. ఎప్పుడు కలగజేస్తూ వచ్చాడు? పునరుత్థానం అనేది
నీతి యావత్తు జరగాలని దేవుడు చెప్పాడు. అందుకని యోహాను చేత బాప్తిసం పొందాడు. ఆ బాప్తిసం నీటి బాప్తిసంగా పొంది తిరిగి లేచి పరిశుద్ధాత్మ శక్తిని పొందాడు. అయితే ఇక్కడ మనం ఈ యొక్క పునరుత్థానం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమయ్యే పునరుత్థానము? ఏమి పునరుత్థానం చెప్పండి. మొట్టమొదటి యేసుప్రభు వారు బాప్తిసం పొందినప్పుడు ఏమైనా అక్కడ ఏమైనా విషయం చెప్పాడా? ఏమని చెప్పినాడా? యోహాను యేసుప్రభుని చూసి ఏమన్నాడు? ఇదిగో లోకపాపను మోసుకొని పోవు దోని గొర్రెపిల్ల అన్నాడు. అది నేను నీ చేత పొందవలసింది నువ్వే నాతో పొందుతాను. లేదు, నీతి యావత్తు ఇలాగ జరగాలన్నాడు. కానీ వేరే విషయం ఏమైనా మాట్లాడినాడు అక్కడ? ఏమి మాట్లాడలేదు. బాప్తిసం తీసుకున్నాక ఒడ్డుకొచ్చాడు, 40 దినాలు శోధించబడ్డాడు అంతే. తర్వాత దాని పరిచేతం చేస్తూ వచ్చాడు, లేదని లేదు. అయితే ఇక్కడ అసలైనటువంటి కార్యం ఎప్పుడు జరిగింది భూమి మీద అంటే, ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శత్రుడు ఇక్కడ ఓడిపోయినాడు. అర్థమైందా? ఆయన పునరుత్థాన బలమును మనం ఎరిగిన వారంగా ఉండాలి. ఇక్కడ ఒకప్పుడు ఎరగలేని వారంగా ఎట్లున్నామంటే, మనము మన అపరాధముల చేతను మన పాపముల చేతను మనం చచ్చిన వారేమే ఉండగా, చదవండి మళ్ళీ గమ్ముతుంది మీరే. చచ్చిన వారేమి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే ఇక్కడ బ్రతికించెను అంటే ఎప్పుడు బ్రతికించాడు? కాబట్టి మానవుడికి పాపక్షమాపణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అందుకనే పౌలు అక్కడ ఏమన్నాడు? కొరింథీ రాసిన మొదటి 15:3లో నా మొదట నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అప్పగించింది ఏమనగా, లేఖన ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి మన పాపం నిమిత్తము అని మనం జ్ఞాపం చేసుకుందాం. ఇక్కడ మానవుడు పరిశుద్ధుడు కావాలి. మానవుడు ఏం కావాలి? ఇక్కడ పరిశుద్ధుడు కావాలి. పౌలు ఈ సత్యాన్ని గుర్తించాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు. ఆయన ఏమన్నాడు ఇక్కడ? నా పాపములు అని చెప్పుకోవాలి. ఇప్పుడు మన పాపములు అన్నాడు అక్కడ కదా. మన పాపముల నిమిత్తము మృతి పొంది, అంటే పాపముల నిమిత్తం మొట్టమొదటి మృతి, అంటే పాపము నిమిత్తం మృతి అంటే మొట్టమొదటి పాపములకు ప్రాయశ్చిత్తం అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే మనము మన అపరాధముల చేతను పాపం అంటే పాపములో ఉన్నాం మనం. పాపం అంటే చచ్చిపోయినట్లనేగా, చచ్చిన స్థితిలో మనం ఉన్నాం. అందుకనే పౌలు ఒక మాట అంటాడు, రోమపత్రిక 4:25 అక్కడ స్పష్టంగా ఒక మాట అంటాడు. ఏమన్నాడు అక్కడ? చదవమ్మా, గట్టి చదవండి. ఆయన మన అపరాధ నిమిత్తం ఏమనంటే ఇక్కడ అప్పగింపబడి, కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఆయన మన అపరాధముల నిమిత్తం ఏమనంట అప్పగింపబడి, రెండవదిగా మనం ఏం కావాలంట? నీతిమంతులం. అంటే ఇక్కడ అప్పగించబడిన తర్వాత నీతిమంతుడుగా చేయబడాలంటే ఎట్లా చేయబడతాడు? నీతిమంతుడిగా నీతిమంతుడు చేయాలంటే ఏం కావాలి? ఏం కావాలి? ప్రభు ఏం కల్లా మనము నీతిమంతులు కావాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా మన అపరాధ నిమిత్తమైన అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులముగా చేయబడ్డానికి కొరకు. అందుకనే నీతిమంతులు చేయాలంటే ప్రభు ఏం చేయాలి? అక్కడ ఏం చేయాలట? రోమపత్రిక 5వ అధ్యాయం 8వ కూడా చదవండి. దేవుడు మనల్ని తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు చాలు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, అంటే రక్తం వల్ల నీతి, ఇప్పుడు నీతిమంతులు. పునరుత్థానానికి ముందు రక్తము కారిస్తే నీతిమంతులు. అర్థమైందా? పునరుత్థానం కాకమునుపు మొట్టమొదటిగా నీతిమంతులముగా. దేనివల్ల మనం నీతిమంతులము? రక్తం వల్ల నీతిమంతులము. అందుకని అక్కడ రెండవదిగా మనం చూసినప్పుడు 4:25 అక్కడ మనం ఏం చదివాము? ఆయన తిరిగి లేపబడి ద్వారా మనం ఏమైనాము? నీతిమంతులు. అంటే మొట్టమొదటి రక్తం ద్వారా నీతిమంతులము, రెండోదిగా లేపబడి ద్వారా నీతిమంతులము, మూడోదిగా మనము రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ ఏం రాబడింది? కాబట్టి విశ్వాస మూలముగా మనము మనము నీతిమంతులం. అంటే మూడోదిగా విశ్వాసం ద్వారా మనము, అంటే మనం విశ్వాసం ఉంచారా లేదా యేసుప్రభు మీద? యేసుప్రభు తిరిగి లేచాడు, నమ్మారా లేదా? ఎవరు నమ్మలేదా? మౌనంగా ఉన్నారు అందరూ.
నిజంగా పాపం కొరకు ప్రభు చనిపోయినాడు నీ పాపాల కొరకు? నిజంగా చనిపోయినాడా? చనిపోయినట్టే చేయెత్తండి. ఇప్పుడు అందరూ ఎత్తారు, చేయంటే అందరూ ఎత్తుతారు, నోట్లోంచి మాట మాత్రం రాదు కదా. మనం ఇక్కడ గమనించాలా. కాబట్టి 3 రకాలైనటువంటి కార్యాలు ఇక్కడ ప్రభు ద్వారా. మొట్టమొదటిగా ప్రభు యొక్క రక్తం ద్వారా మనము నీతిమంతులము, ఆయన తిరిగి లేచిన ద్వారా మనము నీతిమంతులము. మూడోదిగా మనము విశ్వాసం ఉంచు ద్వారా మనం ఏమైనాం ఇక్కడ నీతిమంతులం. కాబట్టి దేవుడు మనల్ని నీతిమంతులుగా చేయడానికి కొరకై ఆయన భూమి దిగి పాప శరీరాకారంతో వచ్చి నీ నా అపరాధముల నిమిత్తము, నీ నా దోషము నిమిత్తము, నీ కొరకు నా కొరకై తన మహాప్రేమను కనపరిచిన వాడై ఆయన సిలువలో 3 మ్రేకులతో ఏమైనాడు ఇక్కడ రక్తం గార్చి చనిపోయాడు. రక్తం చిందించబడకుండా పాపం మనకు. అందుకనే రక్తం ద్వారా నీతిమంతులే, ఆయన తిరిగి లేదో నీతిమంతులే, మనం విశ్వాసం ఉంచు ద్వారా నీతిమంతులే. ఎట్లా విశ్వాసము? అందుకని ఆ మాట రోమా 10:9 మనం 8 వచనంలో ఆ మాట రాయబడింది. ఏమని? రోమాపత్రిక 10:8 ఏమంది? అదేమనగా అది ఏమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలో ఉన్నది. కాబట్టి అది మేము ప్రకటించి విశ్వాస వాక్యమే. అందుకని అంటాడు, ఎప్పుడైతే నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన లేచాడని ఎప్పుడైతే నువ్వు నమ్మావో నువ్వు రక్షించబడ్డావు. అంటే పునరుత్థానానికంటే ముందు, శిలువ రక్తం కంటే ముందు నీలో నాలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు మనం విశ్వాసంతో ఇటుకు వచ్చాం. మనమే గుడ్డిగా రాలే ఇటుకి. గుడ్డిగా వచ్చినామంటే గుడ్డి ఆరాధన, ప్రభుని ఎరగలేని ఆరాధన. ఒకవేళ విశ్వాసంతో వచ్చామంటే దేవుడు చేసినటువంటి ఆ శిలువ కార్యం, పునరుత్థానిక అనుభవం నీలో జరిగి ఉంది కాబట్టి నువ్వు రక్షించబడినట్టే గుర్తు. ఒకవేళ శిలువ కార్యం నీలో జరగకపోతే, ఒకవేళ జరిగి కూడా నువ్వు తప్పిపోతే నువ్వు చేసే ఆరాధన గుడ్డి ఆరాధన. అందుకని పౌలు తను అనేకమైన శ్రమలు గుండా, అనుభవం గుండా వచ్చి అనేక విషయాలు రాస్తూ వచ్చాడు. ఒక మాటతో సరిపోలేదు. బైబిల్లో ఒక వచనం చూసుకుంటే పౌలు గురించి సంవత్సరాలు ధ్యానించినా కానీ ప్రభు ప్రేమ తరగదు వివరించడానికి. ఎందుకంటే పౌలు అట్లా సిద్ధపడినాడు. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర. ప్రభును గుర్తించలేనప్పుడు, గుడ్డితనంలో ఉన్నప్పుడు తాను నష్టపరుచుకుంటున్నాడు, సంఘాన్ని నష్టపరుస్తున్నాడు. ఆ పరిస్థితుల్లో వాడు దూషకుడు, హింసకుడే. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో, ప్రభు శక్తిని పొందాడో, వెంటనే బాప్తిసం పొందాడు. గమలీయేలు పాదం వద్ద నేర్చుకున్నాడు. దేవుని కొరకే తీర్మానం కలిగిన వాడే ఉన్నాడు. ప్రభు ఏమైనాడని గుర్తించాడు, ఆయన లేఖనాన్ని గుర్తించాడు. ఆ విషయాలు సంఘానికి ఆత్మీయంగా స్థిరపరచడానికి కొరకై, సంఘం బలపరచబడానికి కొరకై మాటలు దేవుడి ద్వారా సిద్ధపరుస్తూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా లేఖనాన్ని ఎరగని వారమే ఉంటే, ఒకప్పుడు ఆయన పునరుద్ధరణ శక్తిని ఎరగలేని వారమే ఉంటిమి, ఆయన విశ్వాసం లేని వారమే ఉంటిమి, ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించలేని వారమే ఉంటిమి. అందుకనే మనము పాపులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు పేరు ఏంటంట? పాపులమని. మనం పాపులము. నేను పాపినే, నువ్వు పాపివే, అందరూ పాపులే. అయితే దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయిన వారమే. అయితే ఇప్పుడు దేవుడు తన అనుగ్రహాన్ని మనలో చూపుతూ వచ్చాడు. అందుకని పౌలు ఒక మాట అంటాడు, ఎఫెసీ రాసిన పత్రికలో మనం 2వ అధ్యాయంలో 8వ వచనం వచ్చేసరికి ఏమన్నాడు? అక్కడ చదవండి అమ్మ. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడినారు. ఇది మీ వలన కలిగింది కాదు, ఇది దేవుని వరమే. కాబట్టి విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. అందుకని విశ్వాసం ద్వారా మనం ఏం చూస్తూ వచ్చాము? నీతిమంతులను గుర్తుపెట్టుకోవాలా. విశ్వాసం ద్వారా మనం ఎవరము? నీతిమంతులం. అందుకనే మీరు విశ్వాసం ద్వారా ఇప్పుడు ఏమైనారు? నేనైనా కూడా, మీరే కాదు. విశ్వాసం ద్వారా నేను రక్షించబడ్డాను. విశ్వాసం ద్వారా కృపచేత నేను రక్షించబడ్డాను. నా మట్టుకు నేను రక్షించబడ్డాను. మరి నీ మట్టుకు నువ్వు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉంటే నీలో దేవుడు చేసినటువంటి పునరుద్ధాన కార్యం, శిలువ కార్యం, ఆయన తిరిగి లేచుడు ద్వారా శత్రుడు ఓడిపోయినట్టుగా మనం లేఖనాలు అనేక విషయాలు మనం చూడవచ్చు. అందుకని అంటాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణం ముళ్ళు విరిచినవాడు
సమాధిలో నుండి ఏ రీతిగా చెరను చెరగా తీసుకుని వెళ్ళిన వాడు, ఆ మాట కూడా అక్కడ రాయబడింది. ఎక్కడ? రోమపత్రిక అనుకుంటా కదా, రోమపత్రికేనా, ఎఫ్ఎస్సి పత్రిక అనుకుంటా. చూడు 4వ అధ్యాయంలో అనుకుంటా ఆ మాట మనకు అర్థమవుతుంది. ఇంకా 4వ అధ్యాయము 9వ వచనం, 9వ వచనము, ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగినని అర్థం ఇచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలముల అన్నిటికంటే మరి పైకి ఆరోహణమయుడనై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఆరోహణమైనప్పుడు 8వ వచనంలో చెరను చెరగా అంటే ఇక్కడ మనం విషయాన్ని జ్ఞాపం చేసుకుంటే యేసు ప్రభువు వారు మృతి పొందిన తర్వాత ఆరోహణమైనప్పుడు మీకు ఎవరు గుర్తొస్తారు? మొట్టమొదటిగా ఆరోహణమైనతో పాటు ఎవరు గుర్తుకొస్తున్నారు చెప్పండి? గట్టి చెప్పండి. నాకేం మనం భయపడాల్సిన పనులు ఇక్కడ. నీ విశ్వాసాన్ని నేను బాగు చేస్తాను ఇక్కడ. మీరు ఎవరు చెప్పకపోతే ఆదిత్య చెప్పిస్తా చూడు. ఇప్పుడు చెప్పు అది. యేసుప్రభు వారు పునరుత్థానుడై తిరిగి లేచినప్పుడు చెరను చెరగా తీసుకుని పోయినాడంటే ఎంతోమంది కింద ఉన్నటువంటి విశ్రాంతిలో ఉన్నటువంటి వారు ప్రభు తీసుకుని వెళ్ళినప్పుడు మీకు ఎవరు గుర్తుంటారు చెప్పండి? మొట్టమొదటిగా ఏం ఇన్లేదా? గుడ్ ఫ్రైడే అయినప్పుడు పునరుద్ధానం గురించి, లేకపోతే ఈస్టర్ అన్నప్పుడు ఎవరు? సిలువలో దొంగ ఆయన ఒక్కడే మనకు కనపడుతున్నది. సిలువలో ఉన్నటువంటి దొంగ, ఆ దొంగ రక్షించబడిన వాడై, విశ్వాసం ఉంచిన వాడై, యేసుప్రభు రక్తంతో కడగబడిన వాడై ఆ దినమున పునరుత్థానక శక్తిని ఎరిగిన వాడే ప్రభుతో పాటు ఏమైనాడు? ఇప్పుడు కొనుపోబడిన వాడిగా ఉన్నాడు కదా. ప్రభు అన్నాడు కదా, మరి నేడే నీవు నాతో కూడా అని అన్నాడు. కాబట్టి మనం నమ్ముతున్నాం. ఇక్కడ చెరను చెరగా కొనిపోబడినంటే భూమి యొక్క అగాధంలో దిగిపోయాను. అక్కడ 3 దినములు ఉండి ప్రభు ఏం చేశాడు? మళ్ళా తిరిగి అందరినీ పరిశుద్ధులైన వారిని తీసుకుని వెళ్ళాడు. అప్పుడు విశ్రాంతి ఎక్కడున్నది? కింద ఉన్నది. దాని కిందంగా పాతాళం ఉన్నది. భూమి కిందనే విశ్రాంతి, దాని కిందంగా పాతాళం. ఇప్పుడు ప్రభు విశ్రాంతిని ఎక్కడ పెట్టాడు? పైన పెట్టాడు. అందుకనే ఇప్పుడు ఆరోహణపై ఆయన చెరను చెరగా తీసుకొని వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడంటే నిజంగా ఇప్పుడు కింద ఉండేది పాతాళం మాత్రమే ఇప్పుడు ఉండేది. ఇప్పుడు ప్రభునందు మృతి లేని వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? పైన విశ్రాంతికి వెళ్ళిపోతారు. ప్రభులో మృతి పొందితే. ప్రభులో మృతి లేకపోతే కింద పాతాళం ఉన్నది, ఎవరిని మిరుగుదాన్ని ఎదురు చూసేదిగా ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో సిలువలో దొంగ పునరుత్థానమును శక్తిని పొందినవాడే ప్రభుతో పాటు తిరిగి లేపబడినాడంటే ఈనాడు నీవు నేను కూడా ఆయన తిరిగి లేచిన ద్వారా పునరుత్థాన శక్తి మనలో జరిగి దేవుడు మనకు రక్షణ అనుగ్రహించి ఆయన మనం బలపరిచాడు. కాబట్టి అందుకనే మీరు కృప ద్వారానే ఏమన్నారంటే ఇక్కడ రక్షించబడినారు. ఆయన కృపను బట్టి నీవు నేను రక్షించబడ్డాం. కాబట్టి కృపకు పాత్రులమై, అందుకనే మొట్టమొదటి భాగంలో కూడా ఆది కాండములను చూస్తే నోవాహు దేవుని కృప పొందినవాడు రాబడింది. అంతే చాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. ఎందుకు కృప పొందినవాడు అంటే భూమి మీద చెడుతనం విస్తరించినప్పుడు దేవుడు నోవాహును మాత్రము తన ఇంటి వారి కొరకు ఓడ సిద్ధపరచుకోమన్నప్పుడు ఆ ఇంటి వారు మాత్రమే ఓడలో ఉన్నారు. భూమి మీద జలప్రయాణం ద్వారా దేవుని తీర్పు అనేది ఉంది అక్కడ. అందుకని ఇక్కడ నీవు నేను కూడా అక్కడ నోవాహు దేవుని కృప పొందినవాడు. కాబట్టి ఇప్పుడు నీవు నేను కూడా కృప ద్వారా రక్షించబడ్డాం. ఏమయ్యా కృప అంటే లోకమంతా భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని తీర్పుకై నిల్వ చేయబడినప్పుడు ఆ తీర్పులో నుండి దేవుడు నన్ను ఏం చేశాడు? ఇక్కడ రక్షించాడు. అందుకనే మీరు కృప ద్వారా రక్షించబడ్డారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క, ఇది ఒక వరం. ఎంతోమంది ఉన్నారు లోకంలో, మానవులు ఎంతోమంది ప్రజలు ఉన్నారు. ఒకరొక పోలికలో ఉన్నారు, రకరకాల పోలికలు ఉన్నారు. అందరూ దేవుడు చేసిన మనుషులే ఉన్నారు. అందరిలో దేవుని ఆత్మ ఉంది. అయితే అందరూ దేవుని వరాన్ని పొందలేకపోతున్నారు. ఎంత దౌర్భాగ్య స్థితులు ఉన్నారు. ఈనాడు నీవు నేను దౌర్భాగ్య స్థితులను మనలను, అపరాధముల చేత పాపం సచ్చిన స్థితిలో ఉన్న మనలను, తీర్పులను వెళ్ళవలసిన మనలను దేవుడు రక్షించుకోవడానికి కొనుకై ఆయన తన మహాప్రేమను కనపరచి
పరలోకం నుంచి భూమి దిగి రావడానికి ఇష్టపడ్డాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదు కదా. ఆయన ధనవంతుడే ఉండి మీరు ఆయన దారిద్ర్యం ధనవంతుడు కావాలని ఆయన ఏమైనాడు, ఇక్కడ దరిద్రుడిగా చేపడ్డాడు. కాబట్టి ఆయన మన నిమిత్తము తగ్గించుకున్నాడు, మన నిమిత్తము ఆయన దోషిగా చేపడ్డాడు, మన నిమిత్తము అన్యాప్తిని కొనుగోబడ్డాడు, మన కొరకై రకరకాల పరిస్థితులు గుండా వెళ్ళవలసిన వాడే ఉన్నాడు. తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం, దోషులం మనం కదా. యేసుప్రభువారు ఏ దోషము చేయలేదు. అందుకని అక్కడ మనం 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యేసుప్రభువారు మనల్ని రక్షించడానికి కొరకై ఆయన మొట్టమొదటిగా అప్పగించబడినప్పుడు, ఆయన పిలాతు ఎదుటికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన దోషిగా నిలబడినాడు. మొట్టమొదటిగా ఎట్లా నిలబడినాడు ఆయన? మొట్టమొదటిగా దోషం చేసింది ఎవరు కదా. ఆది కాండంలోకి వచ్చేసరికి 4వ అధ్యాయం 13వ వచనం చదివితే ఆడ కయ్యను నేను భరింపలేని నా దోషం బహు గొప్పది అన్నాడా లేదా? అంటే దోషం అనేది ఎక్కడొచ్చింది? ఎక్కడి నుండి వచ్చింది? మొట్టమొదటిగా కయ్యంలో నుండి ప్రారంభమైంది లేదా మాట? 4:13 చదువు మాట. చాలు. కాబట్టి నా దోష శిక్ష అంటాం. దోషం ఎట్లొచ్చింది చెప్పండి? తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? తల్లిదండ్రుల ద్వారా వచ్చింది. తల్లిదండ్రులు ఏం చేశారు? అక్కడ ఆజ్ఞ అతిక్రమించారు. పాపం, ఆజ్ఞ అతిక్రమమే ఆ పాపం అనేది దోషాలు ఎవరి మీదకి వచ్చాయి? పిల్లల మీదకి వచ్చింది. ఈనాడు జరిగేది అదే. అందుకని చాలా జాగ్రత్త ఉండాలి దేవుని పిల్లలుగా మనం. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలు దోషులుగా వచ్చేసింది. అందుకని దావీదు చేసిన పాపం తన కుమారుడు మరణంకి వెళ్ళిపోయినప్పుడు భూస్వామిని ప్రార్థన చేస్తే బ్రతకలేదు, చనిపోయాడు. అంటే దావీదు చేసిన పాపం దోషం ఎవరి మీదకి వచ్చింది? కుమారుని మీదకి వచ్చి ఆ బిడ్డ మరణం పొందాడు. ఆదామవ్వలు చేసిన పాపం దోషం ఎవరి మీదకి వచ్చింది? పిల్లల మీదకి వచ్చింది. అందుకనే కయ్యోను ఏమైనాడు? ఇక్కడ నరహంతుడు చేయబడ్డాడు. నరహంతుడు చేయబడి దోషం తెచ్చుకున్నాడు, దేవుని నుండి వెళ్ళగొట్టబడ్డాడు, దేవుని కోపానికి పాత్రుడైపోయాడు అని అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. రెండవదిగా మనం ఇక్కడ యేసుప్రభువారు దోషిగా చేయబడ్డాడు. ఎవరిని బట్టి? నిన్ను బట్టి, నన్ను బట్టి, మన పితరులు చేసిన పాపమును బట్టి. అంటే ఈ పాపం నుండి విమోచించడానికి కొరకై ఆయన మనం బ్రతికించాలంటే మన దోషం నిమిత్తమైన అప్పగించబడ్డాడు. ఆయన దోషిగా నిలబడ్డాడు. రెండవదిగా ఆయన తీర్పులోనికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే ఆయన తీర్పులోనికి. ఏమయ్యా తీర్పు? అందుకని రాళ్ళు పరిచిన స్థలము గప్పాత అని పేరు పెట్టబడింది. రాళ్ళు పరిచిన స్థలములో తీర్పులోనికి వచ్చాడు. మూడోదిగా ఆయన శిక్షలోకి వచ్చాడు. మూడోది ఎక్కడున్నాడు ఆయన? శిక్ష. ఎక్కడున్నాడు శిక్ష అంటే? ఎక్కడున్నాడు శిక్ష? ఎక్కడున్నాడమ్మా? ఏం ఎవరికి తెలియదా? సిల్లు గట్టి చెప్పండి, నాకు కూడా తెలియదు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఎక్కడున్నాడు? మూడోదిగా సిలువలో శిక్షలో ఉన్నాడు. అంటే ఆయన దోషిగా చేయబడ్డాడు, తర్వాత తీర్పులోకి పోయాడు, మూడోదిగా శిక్షలోకి వచ్చేసాడు, నాలుగోదిగా ఆయన ఏమైనాడు? మరణం పొందుతూ వచ్చాడు. ఐదోది పునరుద్ధానం తిరిగి లేచాడు. ఆరోదిగా ఆరోహణాడు. ఏడోదిగా ఎబ్రీ పత్రిక 1:4 చదవండి, ముగిద్దాం. ఎబ్రీ రాసిన పత్రిక 1:4 ఏం రాయబడింది? దేవుని యొక్క తేజస్సును పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే శ్రేష్ఠ నామం పొందెను. కాబట్టి ఇప్పుడు పునరుద్ధరణ తిరిగి లేచిన దేవుని కుడిపార్శ్వంలో కూర్చున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన నీ కొరకే నాకు విజ్ఞాపన చేస్తున్నటువంటి దేవుడై ఉన్నాడు. భూమి మీద ఆయన చేసిన కార్యం, ఆయన ప్రారంభంలో చేసిన కంటే చివరిలో ఆయన సిలువలో చేసిన కార్యం నిజంగా ఎంతో భయంకరమైంది.
శిక్షకు నీవు నేను పాత్రులం, మరణానికి నీవు నేను పాత్రులం. దోషం చేసింది నీవు నేను, మరణం పొందవలసింది నీవు నేను. అయితే ఇప్పుడు ఆయన దోషిగా చేయబడి ఆయన తీర్పులోనికి వెళ్ళి ఆయన శిక్షలోకి వెళ్ళి నా పాపం నిమిత్తమై ఆయన సిలువలో ప్రాణం అర్పించాడు. అందుకనే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారేడగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించడానికి కొరకై ఆయన మరణంలోనికి వెళ్ళిపోయాడు. ఇక్కడ మరణం అంటే ఎవరు పొందరు సామాన్యంగా. మరి ఆయన దేవుడు ఆయన ఎందుకు పొందాడు? చనిపోయిన బిడ్డను బ్రతికించడానికి కొరకై ఆయన మరణంలోనికి వెళ్ళిపోయాడు. మరణ శాసనం రాసిన వాడు ఆయన కాబట్టి ఆయన మరణం పొందడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఈనాడు నీవు నేను ఏదో వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాము, ఏదో ఇంత మట్టికే అని అనుకుంటున్నాము. సంపూర్ణముగా దేవుడు మనల్ని చేసిన కార్యాన్ని ఒకసారి గుర్తించి ఆయన ఏమైనాడు, నేను ఏమైనాను, నేను మృతుల లోకములో ఉంటిని, మృతుల స్థితిలో ఉంటిని, అపరాధములో ఉంటిని, దోషములో ఉంటిని, బ్రతుకుట కంటే చావుటే మేలని తీర్మానంలో ఉంటిమి. అయితే దేవుడు అట్లా నిన్ను నన్ను అప్పగించక ఆయన కృప ద్వారా విశ్వాసముంచుడు ద్వారా దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడు? ఇక్కడ రక్షించాడు. రక్షణ అంటే మనం జ్ఞాపం చేసుకుంటే నిజంగా ఆయన రక్షణ కొరకు ఎంత శ్రమపడ్డాడు. ఈ ఉదయకాల జ్ఞాపం చేసుకొని పౌలు ఈ సత్యాన్ని గుర్తించాడు, ఆయన లేఖనాన్ని గుర్తించాడు. అందుకని ఆయన లేఖన ప్రకారం ఇక్కడ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. నీకు నాకు ఈ ఉదయకాల హెచ్చరిక ఏంటి? ఒకప్పుడు నీవు నేను ఏమైనాం, ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఎట్లా ఉన్నాం, నిన్ను నన్ను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా? ప్రభువు మహిమ కలుగుతుందా? కాబట్టి ఇది జ్ఞాపం చేసుకొని, ప్రభువా నిజంగా నువ్వు నన్ను రక్షించావు ప్రభువా, కృపతో రక్షించావు ప్రభువా, విశ్వాసం ద్వారా నన్ను రక్షించావు ప్రభువా, నీ రక్తం ద్వారా నా పాపము క్షమించి నన్ను నీతిమంతులుగా చేసావు ప్రభువా, మీరు తిరిగి లేచు ద్వారా నాకు నీతిమంతురాలుగా చేసావు ప్రభువా, అంతే విశ్వాసం ద్వారా నన్ను నీతిమంతులుగా చేసావు ప్రభువా. ఈ 3 రకాల అనుభవాలు జరిగింటే సంపూర్ణ ఆరాధన చేస్తాం, సంపూర్ణ సిద్ధి మనం కలిగిన వారం. ఒకవేళ లేకపోతే ఏదో నోటితో 2 మాటలు చెప్పుకొని పక్కన లేదా పక్కన ఏమనుకుంటారో ఆరాధన చేసిపోతే ప్రభుకు తృప్తి లేదు. ఎందుకంటే మన ప్రభు ఆరాధనలకు యోగ్యుడు. ఇశ్రాయేలు చేసే స్తుతుల మీద ఆయన ఆశుడు కావాలని ఇష్టపడుతున్నాడు. కానీ ఉదయకాల సమయంలో నీ ఆరాధన దేవునికి ఇంపుగా ఉందా? ఒకవేళ నీ ఆరాధన బట్టి ప్రభు తృప్తి పడినవాడిగా ఉన్నాడా? ఒక్కసారి జ్ఞాపం చేసుకొని మరలా ఎక్కడైనా పొరపాటు చేసింది క్షమాపణ అడిగి, ప్రభువా నా కొరకే ఇంత శ్రమ పొందావు, నా కొరకే ఇంతగా దీనుడైనావు, నా కొరకే ఇంతగా తగ్గించుకున్నావు, ప్రభువా నా కొరకే చేసిన మేలు ఉపకారాలు బట్టి నన్ను నీతిమంతునిగా చేసావు, నన్ను నీతిమంతులుగా చేసావు ప్రభువా, మీ రక్తం ద్వారా నన్ను నీతిమంతులు చేసావు, మీరు లేచి ద్వారా నీతిమంతులు చేసావు, నేను విశ్వాసం ద్వారా నన్ను నీతిమంతులు చేసావు. కారణం మీ శిలువ కార్యం నాలో జరిగించావు ప్రభువా, నీ పునరుత్థాన శక్తి నాలో జరిగింది ప్రభువా, నువ్వు తిరిగి లేచి ద్వారా పరలోక ప్రవేశం నాకు ఇచ్చావు ప్రభువా, భూమి మీద సంఘం ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలని తనితిరి ప్రభుని ఆరాధన చేస్తాం. అట్లా ప్రభు మనకు సాయం చేయనుగాక.